అందరికీ నమస్కారం అండి. మనం ఈ వీడియోలో జనాందోళన్ డాష్బోర్డ్లో వీర్ బాల్ దివాస్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉందండి. మనకైతే డిపార్ట్మెంట్ నుంచి మనకి 2 రకాల లాగిన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట. ఇవి యాక్టివిటీస్ ఓపెన్ కావట్లేదు, ఏ లాగిన్లో చేయాలనేది అనమాట. సో మనం ఇప్పుడు ఏ లాగిన్, మనము ఏవి ఓపెన్ అవుతాయి, ఏ యాక్టివిటీస్ ఏ లాగిన్లో ఓపెన్ అవుతాయి అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే మనకు సబ్జెక్ట్ అనేది మిస్ అవుతాం అనమాట. అందుకోసం చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ. చూడండి, మనకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదండి, MOWCD_CCA- తర్వాత ప్రాజెక్ట్ కోడ్ ఉంటుందన్నమాట. సో ఈ CCA అనేది చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి లాగిన్ అనమాట. సో ఈ లాగిన్ వచ్చేసి బ్లాక్ 11 మాత్రమే ఓపెన్ అవుతుందన్నమాట. సో రెండవది వచ్చేసి MOWCD_AWC తర్వాత వచ్చేసి మీ యొక్క ప్రాజెక్టు కోడ్ అనేది ఉంటుందన్నమాట. ఇది అంగన్వాడీ సెంటర్ లెవెల్ యాక్టివిటీస్ అనేది ఓపెన్ అవుతాయి అన్నమాట. చాలామంది CCA లాగిన్లో AWC యాక్టివిటీస్ ఓపెన్ కాలేదంటున్నారు. అలాగే AWC లాగిన్ చేసి బ్లాక్ లెవెల్ ఓపెన్ కాలేదని అంటున్నారనమాట. సో కాబట్టి మనకు ఇక్కడ డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోవాలండి ఖచ్చితంగా. ఫస్ట్ దాంట్లో బ్లాక్ లెవెల్లో యాక్టివిటీస్ మాత్రమే ఓపెన్ అవుతాయి అన్నమాట. AWC సెలెక్ట్ చేసుకొని యాక్టివిటీస్ చేయడానికి అక్కడ రాదనమాట. అలాగే రెండవది వచ్చేసి మనకు AWC లాగిన్ అని ఉంది కదండి, MOWCD_AWC. అక్కడ AWC లెవెల్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని సెంటర్ సెలెక్ట్ చేసుకొని యాక్టివిటీస్ని 2 వస్తాయి కదండి, ఆ యాక్టివిటీలు రెండింటిలో మనం సెలెక్ట్ చేసుకొని చేయాల్సి ఉంటుందన్నమాట. ఇదండి మనకు ఈ 2 యొక్క లాగిన్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అనమాట. సో బ్లాక్ లెవెల్ వచ్చేసి CCA లాగిన్లో, తర్వాత AWC లెవెల్ వచ్చేసి AWC లాగిన్లో అనేది మాత్రమే ఓపెన్ అవుతాయి అనమాట. సో ఈ లాగిన్స్ ఓపెన్ చేసి ఏ విధంగా ఓపెన్ అవుతాయి, ఏ విధంగా ఓపెన్ కావనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి వీడియోకి. థ్యాంక్ యూ. మనం ముందుగా లాగిన్ అవుదామండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి డేటా ఎంట్రీ ఉంది కదండి, మనం డేటా ఎంట్రీ మీదకి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకు డేటా ఎంట్రీ లాగిన్ ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మనకు 2 లాగిన్స్ ఉన్నాయి కదండి. మొదటి లాగిన్లో చూద్దామండి, CCA లాగిన్ తీసుకుందాము. ఇక్కడ చూస్తే మనకు CCA లాగిన్ అని చెప్పిందండి. ఈ CCA లాగిన్ అంటే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఆ లాగిన్ అనమాట. సో మొదటగా మనకు దీంట్లో ఏమి చేయొచ్చు, యాక్టివిటీ ఏ విధంగానే చూద్దామండి. మొదటగా మనము ఐడి పాస్వర్డ్ సేమ్ మన ప్రాజెక్ట్ అయితే లాగిన్ అవ్వాలి. అయిన తర్వాత మనకు యాక్టివిటీ పార్టిసిపేషన్ ఫామ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, మొదటగా థీమ్ సెలెక్ట్ చేసుకుందాం. మనకు ఒకటే థీమ్ అనమాట, వీర్ బాల్ దివస్. తర్వాత వచ్చేసి CCA లాగిన్ వచ్చేసి మనకు ఓన్లీ బ్లాక్ లెవెల్లో మాత్రమే ఓపెన్ అవుతుందన్నమాట. లెవెల్ వచ్చేసి AWC లెవెల్ అనేది ఓపెన్ కాదు. ఇక్కడ చూడండి మన బ్లాక్ లెవెల్లో అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మనకు 7 రకాలైనటువంటి యాక్టివిటీస్ అనేది ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనము ఫ్రమ్ డేటు తర్వాత టు డేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత వచ్చేసి ఎంతమంది పార్టిసిపేషన్ అనేది మనం ఇక్కడ వేయచ్చు. తర్వాత ఇమేజెస్, తర్వాత వీడియో ఉంటే వీడియోని కూడా అప్లోడ్ చేయొచ్చు. చేసిన తర్వాత మనకు చివరిగా ఉన్నటువంటి సబ్మిట్ అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడ ముఖ్యంగా ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే టీచర్స్, మీరు CCA లాగిన్ అనమాట. చూడండి, ఇక్కడ చూడండి ఆర్గనైజర్ వచ్చేసి CCA లాగిన్ కదండి. మనకు ఈ CCA లాగిన్లో AWC తీసుకున్నాం అనుకోండి, సెంటర్స్ అయితే ఓపెన్ అవుతాయి అన్నమాట. సెంటర్స్ అయితే ఓపెన్ అవుతాయి. సపోజ్ ఒక సెంటర్ తీసుకుందామండి. తీసుకున్న తర్వాత ఇక్కడ యాక్టివిటీ అనేది మనకు సెలెక్ట్ కాదనమాట. ఇక్కడ ఏమొచ్చింది, దిస్ థీమ్ యాక్టివిటీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పి వచ్చిందనమాట. అంటే ఏంటంటే మనకు CCA లాగిన్లో AWC యాక్టివిటీస్ అనేటివి ఓపెన్ కావన్నమాట. కాబట్టి మనకు CCA లాగిన్లో ఓన్లీ బ్లాక్ లెవెల్ థీమ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. చాలామంది అంగన్వాడీ టీచర్సు ఈ విధంగా రావడం వలన చేయడం ఓపెన్ కావట్లేదని చెప్పి అనుకుంటూ ఉన్నారు. అలా ఏం కాదండి, అది మీ మిస్టేక్ ఏం కాదు. మనం తీసుకున్న లాగిన్ ఏదనేది మనం చూసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే CCA లాగిన్ అని ఉంది కదండి. ఈ లాగిన్లో ఓన్లీ మనకు బ్లాక్ లెవెల్ మాత్రమే మనము యాక్టివిటీస్ని అయితే ఎంటర్ చేయడానికి ఉంటుందన్నమాట. సో ఇది CCA లాగిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు మనం AWCకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. మొదటగా లాగౌట్ అవుదామండి. లాగౌట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ డేటా ఎంట్రీలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, AWC లాగిన్ ఉంటుంది కదండి మనకు, ఆ AWC లాగిన్ అనేది మనం అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం AWC లాగిన్ అని చెప్పింది కదండి, సేమ్ ఐడి ఏమైతే ఎంటర్ చేస్తాం పాస్వర్డ్ కూడా అదే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ లాగిన్ టచ్ చేయాలండి. ఇప్పుడు మనము CCA లాగిన్కి AWCకి తేడా చూద్దాము.
చూడండి యాక్టివిటేషన్ ఫామ్ అనేది మామూలుగా ఓపెన్ అవుతుంది. సేమ్ దానిలాగానే థీమ్ వచ్చేసి మనకు ఒకటే థీమ్ వీర్ బాల్ దివాస్ అని చెప్పేసి ఉందన్నమాట. ఇక్కడ చూడండి మనకు ఆర్గనైజర్ డిపార్ట్మెంట్ వచ్చేసి MOWCD అండ్ AWC అనమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే AWC లాగిన్లో మనం బ్లాక్ లెవెల్ పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ చూస్తే సెలెక్ట్ యాక్టివిటీని టచ్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది, కానీ మనకు యాక్టివిటీస్ అనేది మనకు ఓపెన్ కావు. చూడండి దిస్ థీమ్ యాక్టివిటీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పి రావడం జరిగిందనమాట. ఎందుకంటే AWC లాగిన్లో బ్లాక్ లెవెల్ పెట్టుకుంటే మనకు యాక్టివిటీస్ అనేవి ఓపెన్ కావన్నమాట. సో AWC లాగిన్లో ఇక్కడ లెవెల్ వచ్చేసి మనము AWC పెట్టుకుందాము. ఇప్పుడు ఏం చేయాలంటే మనము చూడండి AWCలో మనకు సెంటర్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో. మనమైతే ఒక సెంటర్ అయితే మనం తీసుకుందామండి. ఒక సెంటర్ని ఏదో ఒకటి టచ్ చేద్దాం. టచ్ చేసిన తర్వాత అంటే అంగన్వాడీ టీచర్స్ మీ యొక్క సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి సెలెక్ట్ యాక్టివిటీ. ఇప్పుడు చూడండి మనకు 2 రకాలైనటువంటి యాక్టివిటీస్ అనేది ఓపెన్ అవ్వడం జరిగిందనమాట. సో అక్కడ బ్లాక్ లెవెల్ పెట్టుకుంటే మాత్రం AWC లాగిన్లో ఇక్కడ మనకు డిస్ప్లే కావన్నమాట. ఈ యొక్క AWC లాగిన్లో మనం లెవెల్ AWC పెట్టుకుంటే సెంటర్ సెలెక్ట్ అవుతుంది, తర్వాత యాక్టివిటీ కూడా సెలెక్ట్ అవుతుంది అనమాట. చాలామంది టీచర్స్ ఏం చేస్తున్నారంటే ఈ యొక్క AWC లాగిన్లో బ్లాక్ లెవెల్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఇక్కడ ఈ విధంగా అనేది రావడం జరుగుతుందన్నమాట. మేము చేయడానికి రావట్లేదని చెప్పేసి కంగారు పడుతున్నారు. సో ఆ విధంగా పడాల్సిన అవసరం లేదు. మొదటగా మనము AWC లాగిన్ తీసుకుందాం. ఇక్కడ లెవెల్ వచ్చేసి AWC లెవెల్ తీసుకున్న తర్వాత ఒక సెంటర్ని అయితే తీసుకుందామండి. ఏదో ఒక సెంటర్ని అయితే మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎంచుకున్న తర్వాత ఇక్కడైతే మనం యాక్టివిటీని తీసుకోవాలి. ఇక్కడ చూడండి మనం ఒకటైతే యాక్టివిటీస్ని అయితే తీసుకోవాలి. మనకు ఫ్రమ్ డేట్ అనేది ఉంది కదండి, మనం ఏదో ఒకటి ఫ్రమ్ డేట్ తీసుకుందాము. మనం 19వ తారీఖు నుంచి కూడా ఈవెంట్స్ని అయితే ఎంటర్ చేయాలి. చూడండి ఎంటర్ చేసిన తర్వాత అడల్ట్స్ను ఎంటర్ చేయాలి. మనం ఎంటర్ చేద్దామండి. మనం ఎంటర్ చేసిన తర్వాత మనకు టోటల్ ఆటోమేటిక్గా పడిపోతుంది. పడిపోయిన తర్వాత మళ్ళీ మనము చేసిన ఈవెంట్స్ని ఇమేజ్ కానీ లేదా ఇక్కడ వీడియో అయితే వీడియోని టచ్ చేసి మనమైతే ఇక్కడ అప్లోడ్కి అయితే చేయాలండి. అవన్నీ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో మనము ఏమైతే చేసామో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అయితే రాయకపోవచ్చు అనమాట. ఒకవేళ మీకు రాసే విధానం తెలిసి ఉంటే రాసుకోవచ్చు, అది మ్యాండేటరీ అయితే కాదు. తర్వాత మనం ఏం చేయాలంటే సబ్మిట్ అనేది చేయాలి. కింద ఉన్నటువంటి సబ్మిట్ మీద టచ్ చేయాలి. సబ్మిట్ టచ్ చేస్తే మనకు సక్సెస్ఫుల్ అనేది రావడం జరిగిందనమాట. సో ఈ విధంగా అనేది మనం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మనకు మరొకసారి రివిజన్ చేద్దామండి. మనకు AWC లాగిన్లో మనకు లెవెల్ AWCనే పెట్టుకోవాలి. తర్వాత సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి, యాక్టివిటీని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో AWC లాగిన్లో మనం ఇక్కడ బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటే మనకు యాక్టివిటీ అనేది సెలెక్ట్ కాదు. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావద్దు అనమాట. సో AWC లాగిన్లో బ్లాక్ అనేది ఓపెన్ కాదనమాట. సో AWC లాగిన్లో AWCనే పెట్టుకుంటే మనకు ఏదో ఒకటి మనకు యాక్టివిటీ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇదండి మనకు CCA లాగిన్ అండ్ AWC లాగిన్లో ఉన్నటువంటి చిన్న డిఫరెన్సెస్ అనమాట. సో ఈ విధంగా మనము కన్ఫ్యూజ్ అవ్వకోకుండా అంగన్వాడీ టీచర్స్ సబ్మిషన్ చేసుకోవాల్సి ఉంటుంది జనాందోళన డాష్బోర్డ్లో. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.